అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ దగ్గర వాట్ ఆర్ వి మిస్సింగ్ ఆర్ వాట్ ఈస్ దాట్, బికాస్ రెండు సైడ్లు ఉంటాయి ప్రతిదానికి, ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు. సో వాట్ షుడ్ బి యాక్చువల్లీ థింక్, హౌ షుడ్ బి, బికాస్ మీరు ఈ సైడ్ ఉన్నారు కాబట్టి. డెఫినెట్లీ అగైన్ దిస్ బెస్ట్ ఆఫ్ లా టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. అండ్ అంటే దిస్ మైట్ బి అ సెన్సిటివ్ టాపిక్. అగైన్ మీ వ్యూ ఒకటి చెప్పండి, మీ ఒపీనియన్ ఎట్లా ఉంటుంది అంటే ఈ సస్టైనబిలిటీ లేకపోతే రిలీజియస్ బిలీఫ్స్ వల్ల కొన్ని రోడ్స్లో మధ్యలో చెట్లు ఉండడము, దాన్ని తీయొద్దు అని అనుకోవడము, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్కి వర్సెస్ సస్టైనబిలిటీ ఆర్ రిలీజియస్ బిలీఫ్స్ అనుకుందాం. ఓకే, అగైన్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఆర్ సంథింగ్, కాకపోతే కొన్ని కేసెస్ చూస్తాం కదా బ్రో. ఇప్పుడు నేను కొన్ని ఆర్టికల్స్ చదువుతుండే 3 hours ఆఫ్ ట్రావెల్ టైం వల్ల, ఒకవేళ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎవ్రీడే 3 hours కనుక ట్రావెల్ టైం అయితే 1 yearలో డైలీ కనుక 3 hours కనుక ట్రావెల్ చేస్తే, అదే ఆఫీస్కో లేకపోతే పనికో డైలీ కమ్యూట్ టైం కనుక 3 hours ఉంటే, అది పర్ యానం లెక్కేస్తే 45 days ఆఫ్ హిస్ లైఫ్ స్పాన్ ఇస్ గాన్ ఇన్ ద ట్రావెల్ అంట. యాక్టివ్ లైఫ్ స్పాన్. అంటే దీనివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ ఎంత ఇంపార్టెంట్ అర్థమైంది. సో అట్లా కొన్ని రీసెంట్గా కూడా మనకి హెచ్సియూలోన హైదరాబాద్ యూనివర్సిటీలో ఇక్కడ ఈ ఇష్యూ అయింది కదా చెట్ల గురించి. సో అంటే నథింగ్ అగెయిన్స్ట్ ఆర్ ఫర్ ఆఫ్ ఇట్. ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు హౌ షుడ్ అ కామన్ మ్యాన్ లుక్ అట్ దిస్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ దగ్గర వాట్ ఆర్ వి మిస్సింగ్ ఆర్ వాట్ ఈస్ దాట్, బికాస్ రెండు సైడ్లు ఉంటాయి ప్రతిదానికి, ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు. సో వాట్ షుడ్ బి యాక్చువల్లీ థింక్, హౌ షుడ్ బి, అండ్ బికాస్ మీరు ఈ సైడ్ ఉన్నారు కాబట్టి. Definitely again this is a very sensitive topic. I don't want to rub people on either side. అండ్ నేను జనరలైజ్గా మాట్లాడుతున్నా, ఎనీ పర్టికులర్ ఈవెంట్ లైక్ హెచ్సియూ అని మాట్లాడలేదు. బట్ జనరల్లీ నేను చూసేది ఏంటంటే, జస్ట్ ఎగ్జాంపుల్ కోట్ చేసినాను, నాట్ పర్టికులర్లీ టు ఎనీ టాపిక్, బట్ జనరల్లీ నేను చూసేది ఏంటంటే ఎస్పెషల్లీ అరౌండ్ హైవే బిల్డింగ్ అండ్ రోడ్ బిల్డింగ్ హ్యాస్ టు బి ప్రయారిటైజ్డ్ ఓవర్. ఇప్పుడు నేను చాలాసార్లు చూస్తాను, మీరు ఐ డోంట్ వాంట్ టు నేమ్ పర్టికులర్ హైవేస్ అండ్ ఆల్ బికాస్ సమ్ మ్యాటర్స్ ఆర్ సబ్జుడిస్, ఐ కెనాట్ స్పీక్. బట్ కొన్ని మేజర్ రోడ్వేస్ కనెక్టింగ్ హైదరాబాద్ టు నియర్ బై టౌన్స్, అది 2 lane రోడ్స్ ఉన్నాయి మనకి, రైట్? ఒక పర్టికులర్ కేసు అయితే 2 lane రోడ్ ఉంది, వెరీ హై ట్రాఫిక్. అండ్ ఒక 5 years వద్దులేండి, మ్యాటర్ సబ్జుడిస్ కదా, సో ఇట్ విల్ నాట్ బి అప్రోప్రియేట్. సో ఒక 5 years బ్యాక్ గవర్నమెంట్, 5 or 4 years బ్యాక్ గవర్నమెంట్ బడ్జెట్లో పెట్టి దాన్ని క్లియర్ చేసింది, రోడ్కి బడ్జెట్ ఇచ్చింది, చలో బాస్ ఇంకా రోడ్ ఎక్స్పాండ్ చేయండి అని. బికాస్ హై ట్రాఫిక్, దానివల్ల 2 lane రోడ్, చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ వర్క్ ఇన్ హైదరాబాద్ అండ్ స్టే ఇన్ దట్ టౌన్. ఒక 1/2 hour అనుకోండి హైదరాబాద్, 1/2 hour to 40 minutes అక్కడ నుంచి. సో వర్క్ ఇన్ హైదరాబాద్ అండ్ స్టే ఇన్ ద టౌన్. ఆ 2 lane దాంట్లో ఏంది, బైక్స్ కార్స్ లేన్ ఓవర్టేకింగ్లో యాక్సిడెంట్స్ అయ్యి చాలా మంది చనిపోయినరు, దే గాట్ హిట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఏంద్రా నైనా, అండ్ 4 years బ్యాక్ గవర్నమెంట్ హ్యాస్ అలాటెడ్ ద బడ్జెట్, మేక్ ఇట్ 4 lane అని. మీరు చూస్తే ఏమైపోయింది, సంబడి వెంట్ టు ద కోర్ట్ సేయింగ్ ఆ చెట్లు చచ్చిపోతాయి ఆ రోడ్ కడితే అని. నా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ చెట్టు ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు డిఫారెస్టేషన్, బికాజ్ అక్కడ ఫారెస్ట్ లేదు. ఫారెస్ట్ అంటే ఏంటిది, గుంపుగా చెట్లు ఉండడం, రైట్? అక్కడ ఓన్లీ లైన్గా చెట్లు ఉన్నాయి, రోడ్ పక్కన చెట్లు వేసిండ్రు. ఇప్పుడు ఆ చెట్టు తీయొద్దనే దాని మీద నుంచి, ఆ పాయింట్ మీద 4 years నుంచి కేసు పెండింగ్, రోడ్ అవ్వలేదు. వాట్ అబౌట్ ద యాక్సిడెంట్స్? అండ్ ఆ రోడ్ అయ్యి ఉంటే ఇంకెంతమంది హైదరాబాద్కి ట్రావెల్ అయ్యి, ఇప్పుడు మనము సేఫ్టీ సెక్యూరిటీ ఇందాక పెరిగినందుకు ఏమవుతుంది, ఉమెన్ పార్టిసిపేషన్ లేబర్ ఫోర్స్ హెస్ గాన్ అప్. సేమ్ వే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ అయితే ఆ పలానా టౌన్ నుంచి హైదరాబాద్కి మోర్ పీపుల్ వస్తారు, చదువుకోనికి రావచ్చు. ఐ ఓన్లీ జాబ్, హైదరాబాద్ హెస్ బెటర్ ఎడ్యుకేషన్ దెన్ టౌన్స్. చదువుకోనికి రావచ్చు, జాబ్కి రావచ్చు, ఇంకేదైనా పనికి రావచ్చు. సో బికాజ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ పువర్, ఆపర్చునిటీ ఈస్ టేకెన్ అవే ఫ్రమ్ పీపుల్. ఇది అందరం ఏంటంటే మనం కొద్దిగా నేషనల్ డిబేట్ పాయింట్ ఆలోచించాలి. సి, సస్టైనబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ సో ఈజ్ ఎకనామిక్ డెవలప్మెంట్, రైట్? సో మీరు చెట్టు, సి, హైవే ఎక్స్పాన్షన్ ఇంపార్టెంట్, చెట్టు ఇంపార్టెంట్ అనేది నా ఒపీనియన్లో హైవే ఎక్స్పాన్షన్. ఐ విల్ బి వెరీ క్లియర్, దట్ ఈస్ ప్యూర్లీ అగైన్ when it is only 1 or 2 trees or maybe not 1 or 2 అండి, సీరియల్ గా there will be hundreds of trees going, but it's not a forest అంటే గుంపు ఉండడం, రైట్? చెట్టు ఇట్లా హైవే పక్కన లైన్ గా చెట్టు పెడతాం కదా, ఆ చెట్టు హైవే ఎక్స్పాండ్ అయితే పోతుంది. ఇప్పుడు ఏంది, మీరు 4 years నుంచి హైవే చేయలేదు, బడ్జెట్ అది ఎస్కలేటెడ్ 80%. ఇప్పుడు ఈ డబ్బు ఎవడు కడుతుండండి? రేపు ఏదో ఒక రోజు రోడ్ అవుతుంది కదా, ఎవడు కడుతుండ? 4 years బ్యాక్ ఉన్న రేట్కి ఇప్పటికి 80% పెరిగింది, 80% ఎస్కలేషన్ అయింది. ఎవడు కడుతుండది? నువ్వు, నేను, నువ్వు, అందరం కడుతున్నాం. సో ఇది కూడా ఆలోచించాలి కదా, హౌ కెన్ వీ టేక్ అవే ద ఆపర్చునిటీ ఆఫ్ దోస్ పీపుల్ ఆఫ్ దట్ టౌన్. అండ్ నెక్స్ట్ థింగ్, ఆ డిఫారెస్టేషన్తో నథింగ్ మేజర్ ఎన్వైరన్మెంటల్ కెలామిటీస్. మీరు ఒక ఫారెస్ట్ తీసేషన్ అనుకోండి, దర్ ఇస్ ఎన్వైరన్మెంటల్లీ ఆ ఏరియా డిగ్రేడ్ అవుతుంది, రైట్? కొన్ని సెట్ ఆఫ్ ట్రీస్ విచ్ ఇస్ లైక్ ఎ లీనియర్ సిస్టమ్, దాంతో ఏం జరగదు, షేడ్ తగ్గుద్ది. బట్ యూ టెల్ మీ, హౌ మెనీ పీపుల్ వాక్ ఆన్ ద హైవేస్? How many people walk on the highways, boss? Like, you see hundreds of people walking on the highways. Nobody walks on the highways. No, people go in vehicles. AC వేసుకొని బైక్లో వెళ్తారు.
సో వాట్ ఆర్ వీ డూయింగ్ అంటే మనం డెఫినెట్లీ యాజ్ ఎ డిస్కోర్స్గా కూడా పబ్లిక్గా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈకనామిక్ డెవలప్మెంట్ హ్యాస్ టు యునో లుక్డ్ అట్ ఫ్రమ్ అ హోలిస్టిక్ యాంగిల్. ఎస్, చెట్టు తీయడం మంచిది కాదు, బట్ తీయడం వల్ల వచ్చేది ఏంటిది అనేది కూడా ఆలోచించాలి. ఆపర్చునిటీ కాస్ట్ ఓన్లీ తీయొద్దు అని వన్ వే మాట్లాడితే సరే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టాకింగ్ మైట్ టాక్, బట్ వాట్ అబౌట్ ద పీపుల్ whom it is going to help and who do not have the opportunity to talk. వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే వీఆర్ టేకింగ్ అవే. వాళ్ళకి అర్థం కూడా కాదు ఎందుకు ఆగిందో, వాళ్ళకి అర్థం కూడా వాళ్ళు ఎప్పుడైనా మనకేం తెలుసు ఎప్పుడు బెటర్ అయితే మన లైఫ్ అనుకుంటారు. లీడర్లు ఆపేసారు, అదే వాళ్ళకి ఏం తెలుసు, ఎవడో కేసు వేసిండు లాబీ పెట్టిండు అని చెప్పి. సో ఇట్లాంటి కొన్ని రూల్స్ డెఫినెట్లీ యాజ్ సిటిజన్స్ వీ నీడ్ టు డిబేట్ మోర్. ఫారెస్ట్ ల్యాండ్ ఎస్ వీ నీడ్ టు ప్రొటెక్ట్ బికాస్ ఫారెస్ట్ ఇంపాక్ట్ యానిమల్ లైఫ్, దే ఇంపాక్ట్ ఇది యూనో మీకు ఎక్కువ ఫారెస్ట్లు ఉంటే ఆక్సిజన్ ఆల్సో గెట్స్ బెటర్ దర్ అండ్ ఈవెన్ వాటర్ వేపర్ గెట్స్ బెటర్ విచ్ ఇస్ హ్యాస్ అ గుడ్ ఇంపాక్ట్ ఆన్ రెయిన్స్. బట్ లీనియర్గా ఉన్న ట్రీస్ డోంట్ యాడ్ లైన్గా ఉండే అదే అప్పట్లో యాడ్ చేసిండ్రు ఫర్ హైవేస్. అప్పుడు ఉన్న హైవేకి డిమార్కేషన్ కూడా దేని వేసిండ్రు. ఇట్స్ అ గుడ్ థింగ్ టు పుట్ ఇట్ రాదర్ నాట్ పుట్టింగ్, బట్ టైమ్ హ్యాస్ కమ్ ఫర్ ఇట్. దట్స్ మై ఒపీనియన్. అగైన్ ఆఫ్ కోర్స్ అది సెన్సిటివ్ టాపిక్ కాబట్టి జస్ట్ ఒపీనియన్, మీ ఒపీనియన్ అని అడిగాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.